కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో సిఐడి విచారణకు హాజరైనటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారా? విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారా? నిజంగా విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో ఈరోజు వేణుంబాక విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణకి హాజరైన తరువాత ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అయితే విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారని, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారని, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలాగే విచారణ పూర్తయిన తర్వాత విజయసాయిరెడ్డి బయటికి రావడం జరిగింది. విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి ఇంతకీ నిజంగా ఆ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారా? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారా? ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? విజయసాయిరెడ్డి నిజంగానే అప్రూవర్గా మారారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. అంటే ఆయన మనసులో స్థానం కల్పించలేదనేది ఆయన బాధపడుతున్నాడు. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం నాకు లేదు కాబట్టి నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అక్కడ ఇంకోటి కూడా కనపడుతుంది, ఆయనకి ఇంపార్టెన్స్ తగ్గుతా వచ్చింది దాని మూలన ఇబ్బంది పడుతుంది. సరే ఆయన A2గా ఉన్నాడు ఇప్పటి వరకు. అంటే కేసుల్లో పార్టీలో కూడా A2 స్థానం వచ్చేసింది. కానీ గెలిచిన వెంటనే అందరూ కూడా నాకు తెలిసి వైసీపీలో కొంతమంది నాయకులు కూడా అంటే కింద స్థాయి క్యాడర్ కానీ మేము విజయసాయిరెడ్డి గారి తాలూకా అని మాట్లాడారు. అంటే వాళ్ళ అధికారం వచ్చిన కొత్తల్లో. ఓకే. అంటే అప్పుడు వాళ్ళకేంటండి, ఇప్పుడు ఉంటుంది కదా భారతిరెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఎట్లా ఉంటుంది. సో అవన్నీ అక్కడి వరకు కూడా చేరుతాయి. ఆయన ఎందుకు ఆయన ఉన్నాడు, మాకు ఆయనతో మేము క్లోజ్గా ఉంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈయనకే ఎక్కువ మొత్తం మేనేజ్ చేస్తాడు, ఈయనే చూసుకుంటాడు కాబట్టి మేమందరం ఆయన తాలూకా అనేటట్టు చాలామంది అంటే క్యాడర్ మొత్తం కూడా ఆ స్థాయిలో ఉండింది. ఎందుకంటే గతంలో ఆయన క్యాడర్ అంతా కూడా ఆయన దీనిలోనే ఉండింది. సో ఆయనే చూసుకుంటున్నారు. సరే ఆ స్థాయిని భర్తీ చేయాలి, విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టాలి అనే ఆలోచన ఫస్ట్ నాకు తెలిసే వచ్చి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో వచ్చిన మాట వాస్తవం. ఆ కుటుంబ సభ్యుల్లో వ్యక్తి కూడా ఎవరై ఉంటారంటే భారతిరెడ్డి గారే అయి ఉంటారు. ఎందుకంటే సజ్జల గారు అప్పటి వరకు సాక్షిలో జాబ్ చేస్తా అన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవటం, మళ్ళీ అది కూడా కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పోస్టులు పెంచుకుంటారు వచ్చారు. టీటీడీ బోర్డు మెంబర్గా కానివ్వండి, టీటీడీ చైర్మన్గా కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారిని, ఇట్లా కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కన పెట్టుకుంటూ విజయసాయిరెడ్డి గారిని తగ్గిస్తూ, విజయమ్మ గారిని షర్మిల గారిని కూడా తగ్గిస్తూ, అంటే వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసేసారు. అవాయిడ్ అయిపోయారు వాళ్ళ పార్టీ నుంచి, పక్కకు వచ్చేసారు కూడా అప్పటికి కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ చెప్పేటువంటి చెప్పుడు మాటలు వింటున్నాడు కాబట్టి ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గనక కోటరీ చెప్పేటువంటి చెప్పుడు మాటలు వింటే జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయ భవితవ్యం ఉండదు అంటూ కూడా ఇప్పుడు సజ్జల మీద అలాగే భారతిరెడ్డి గారి కోటరీ గురించి కూడా ఉద్దేశించి విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి నిజంగా సిఐడి విచారణలో కూడా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారా? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారా? అసలు ఏం జరిగి ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు అయితే ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు నీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు అని అన్నప్పుడు ఆయన పేరు చెప్పాల్సి వస్తుంది. సో అంటే సజ్జల పేరు చెప్పుంటాడు, ఎందుకంటే సజ్జల సకల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఈయన ఒకవేళ పార్టీలో ఉన్నా కానీ అంటే ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు విజయసాయిరెడ్డి గారికి, కానీ అన్ని విషయాలు అయితే ఆయనకి తెలుస్తాయి కదా. సో అన్నీ ఆయనకి తెలిసే జరుగుంటాయి కదా. సో ఆ ఇంపార్టెన్స్తో ఏం జరిగాయి అనేది అయితే ఆయన విచారించి ఉండొచ్చు. సో ఆయన ఎవరెవరి పేర్లు చెప్తారు నాకు తెలిసైతే ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఆయన మాటల్లో ఆయన దీనిలో తెలుస్తుంది సజ్జల గారి పేరే బయట వస్తుంది. ఫస్ట్ సజ్జల గారి పేరు, ఆ కోటరీ ఎవరెవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఈ పాటికే చెప్పేసి ఉంటారు. అంటే అసలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత
వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ముఖ్య నాయకులు కూడా ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కోటరీ చెప్పేటువంటి చెప్పుడు మాటలు జగన్మోహన్ రెడ్డి వింటున్నాడు కాబట్టి పార్టీ పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది. అసలు వైఎస్ఆర్సీపీకి రాజకీయ మనుగడే ఉండదు అన్నట్టుగా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు అంటే ఆ విమర్శలకు బలం చేకూర్చేలాగే ఈరోజు విజయసాయిరెడ్డి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నారు కదా, ఆయనకి ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది, వైసీపీకి ఇంకా మనుగడ లేదు అనేది ఆయన ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. సో అంటే ఇప్పుడు మేము అపోజిషన్ వాళ్ళు అప్పట్లో నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కూటమిలో. సో అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పినాం అనుకోండి, ఏదో వాళ్ళకి పడలేదు కాబట్టి చెప్తారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కదా, వైసీపీ పార్టీ గురించి అలాగే మాట్లాడతారు అని అంటారు. సో ఆయన ఏ పార్టీకి ఇప్పుడు నేను సంబంధం లేదు, నేను ఒక రైతుగా ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఓన్లీ బాధ వేసి వచ్చేసాను, ఆయన మనసులో నా మీద ఎలాంటి స్థానం లేదు కాబట్టి నేను బయట వచ్చేసాను, కానీ ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదనేది ఆయన చెప్తున్నాడు. విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు, మేము చెప్పే మాటలు కాదు ఇవి. సో అది కూడా కాకుండా ఎవరెవరైతే బయట వచ్చారో బాలినేని గారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు. గతంలో కూడా ఆయనకి చెప్పింది కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన తర్వాత వాళ్ళు బయట చెప్పిన మాటలు కూడా అవే కదా. అంటే మేము అక్కడి వరకు రీచ్ అవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు రీచ్ అవ్వటం అనేది కష్టం, ఎమ్మెల్యేలైనా సరే మినిస్టర్లుగా చేసిన వాళ్ళైనా సరే. సో అక్కడ ఒక కోటరీ ఉంటుంది, దాన్ని దాటి మేము ముందుకెళ్ళడం అంటే కష్టం, వెళ్ళలేము, ఆయనకి ఏ విషయం తెలియదు, చెప్పడానికి మాకు అక్కడి వరకు అవకాశం ఉండదు. సో ఎందుకంటే మనం చూసాం ఆయన ప్రజల్లోకి కూడా రాలేదు, సెక్రటరేట్ వరకు కూడా రాలేదు కాబట్టి ఆయన కలిసే అవకాశం వీళ్ళకి ఎవరికి ఉండదు. అవన్నీ ఎవరు చూసారంటే సజ్జల గారు హ్యాండిల్ చేశారు. సో సజ్జల గారు నాకు తెలిసి దీనిలో అంతటికీ కూడా సీఎంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే మనకు మొత్తం ఇది రాష్ట్రాన్ని శాసిస్తా ఎక్కడ ఏంటి అనే ఒక ఇన్కమ్ సోర్సెస్ కానీ ఇవన్నీ అనుకుంటా భారతిరెడ్డి గారే ఎక్కువ ఫోకస్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన అంతా ఇంటి నుంచే స్టార్ట్ అయ్యింది, ఇంటి దగ్గర నుంచే. సో వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే అదే సజ్జల గారు పాస్ చేసేవాళ్ళు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టేవాడు. అంటే వీళ్ళు ఏదైతే డిస్కషన్ చేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారా లేకుంటే ఒకళ్ళ డెసిషనా తెలియదు, కానీ మనకు ఇప్పుడు అక్కడ చూసే విధానాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని చేస్తున్నారా లేకుంటే ఆవిడ స్థానం మటుకు ఎక్కువ ఉంది, ఆవిడ ఇది ఎక్కువ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది గతంలో రాష్ట్రం మీద అనే దానికి చాలా మనకు ఎవిడెన్స్లు బాగా దొరికాయి. ఎందుకంటే రేషన్ బియ్యం సంచుల దగ్గర నుంచి ఆవిడ కాంట్రాక్ట్లోనే నడిచింది. ఇవన్నీ కూడా మనకు ఎవిడెన్స్. అంటే ప్రతిదీ వ్యాపార పరంగా చూసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పని చేయాలన్నా అంటే సాక్షి మీడియాకే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ యాడ్స్ ఇచ్చుకోవటం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళ వ్యాపార పరంగానే చూసుకున్నారు. అంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది కాబట్టి సజ్జల గారిని పెట్టుకొని నడిపించారు అనేది అయితే తెలుస్తుంది. సో ఆవిడకి రిలేటివ్స్ కొంచెం దూరం రిలేటివ్స్ అందరినీ తీసుకొచ్చి ఇంపార్టెంట్ అయిన పదవులు ఇచ్చుకుంటూ సో వాళ్ళకు ఒక సెక్యూరిటీ అదే ఆ కోటరీని అట్లా తయారు చేసి పెట్టుకున్నారు. సో ఆ కోటరీలోకి వీళ్ళు ఎంటర్ అవటం అనేది కష్టమైంది. ఇక్కడ ఏంటంటే ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు ఒక వర్గం, ఇంకొకటేమో భారతిరెడ్డి గారి కుటుంబంతో ఒక సన్నిహితంగా ఉన్నది ఒక వర్గం. సో ఇక్కడ ఎవరిది పై చేయి వచ్చింది, భారతిరెడ్డి గారితో ఉన్న వాళ్ళకి పై చేయి అనేది సాధించారు. సో రాజశేఖర్ రెడ్డి గారితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని వదులుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కాకినాడ సీపోర్ట్లో వాటాల బదలాయింపు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో గనక నిజంగా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు గనక చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి పేరు మీద మీరు చర్యలు తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ఆ కేసులో? ఇప్పుడు సాక్ష్యాలు అనేది ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి మీద సాక్ష్యాధారాలు ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉన్నప్పుడు అదే స్థాయిలో అయితే జరుగుతుంది. అరెస్ట్ చేయకూడదు అనేది అయితే ఏం లేదు కదా. ఇప్పుడు మేమేదో కొత్తగా ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారనే మాట కాదు, గతంలో కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన దానిలో ఇన్వాల్వ్ గతంలో ఉన్న కేసులు పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, పక్కా ఎవిడెన్స్ దొరికి సో ఆయన దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అంటే తప్పించుకోలేరు. ఓకే. సో దాన్ని ఎవరు కూడా ఏమీ ఆపలేరు. కాకపోతే ఆయన ఏం చెప్పాడు అనేది తెలియాల్సింది ఉంది. లోపల ఏం మాట్లాడాడు ఏంటనేది ఇంటర్నల్ డిస్కషన్ ఇంకా బయట తెలియదు. సో అది ఆయనకే తెలుస్తుంది.
సో ఆయన వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ వచ్చి మనం చూసాం పొడి పొడిగా పైన 4 మాటలు చెప్పాడు. అంటే ఘాటైన వ్యాఖ్యలు అని మీరు అనుకోవచ్చేమో కానీ నాకు అది పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన విమర్శలు చేసినట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారనేది అందరు నమ్ముతూ ఉన్నారు. అదే నేను అనేది, అది పై స్థాయిలోనే, అదేమీ పెద్ద గట్టిగా ఆయన విమర్శించినట్టయితే నాకు అనిపించట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఎవరైనా సరే చెప్తారో ఆ చుట్టుపక్కల ఆయన మంచి ఆయన చుట్టూ క్వార్టరీ బాగోలేదు అందుకే బయట వచ్చేసాను, నాకు విలువ దొరకలేదు అనేది అయితే ఏ రాజకీయ పార్టీలో నుంచైనా ఎవరైనా బయట వెళ్ళిపోయేటప్పుడు సహజంగా మాట్లాడే మాటే. సో అదే చెప్తున్నాడు ఆయన. సో లోపల నువ్వేం చెప్పావు అనేది తెలియదు. సో నువ్వు ఆయన ఏదైనా చేశాడా, అక్రమాలు చేశాడా, దుర్మార్గాలు చేశాడా, ఏం చేశాడు అనేది ఓపెన్గా చెప్పాలి. నేను అనేది ఏంటంటే స్ట్రాంగ్గా ఎలాంటి ఎవిడెన్స్ చెప్పావు ఏంటనేది ఇంటర్నల్ లోపల అది మనకు తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పడేటట్టేనా ఎవిడెన్స్ ఇచ్చాడా, అప్రూవల్గా మారారా, ఆయన నిజంగా అరెస్ట్ అయినప్పుడు విజయసాయి రెడ్డి గారు నిజంగానే ఎవిడెన్స్ గట్టి స్ట్రాంగ్గా ఇచ్చాడు, అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అనేది అనిపిస్తుంది. సో ఈ పై మాటలకు ఏమీ అవ్వదు. రేపు పొద్దున మళ్ళా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, మాట్లాడారు, ఆయన మనసులో నాకు స్థానం ఉంది, సో నేను అందుకే ఆ స్థానాన్ని కోరుకుంటా వెళ్ళిపోయాను అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.